ఇంకా వెయిట్ చేయడానికి అవకాశం లేదా? మీరు ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం అసలు ఈ 42% మీరు యాక్సెప్టా అంటే ఓకేనా? అసలు యాక్చువల్గా కేసీఆర్ గారు ప్రభుత్వము అంతకు ముందున్న 33%ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 33% ఉంటే కొత్తగా ఆర్డినెన్స్ అమెండ్మెంట్ తీసుకొచ్చి అన్సైంటిఫిక్ గా మా జనాభా 55% ఉన్నాయంటే టైం ఇవ్వకుండా ఇమీడియట్ గా బుల్డోజ్ చేసారు. 33ని 23 చేయడమే దారుణం. గతంలో ఎట్లుండే అంటే బీసీలకి 33 ఉంటే దాన్ని 22.79% చేసాడు కేసీఆర్. ఎస్సీలది 20.53%, ఎస్టీలది 6.68%. అంటే ఈ మూడు కలిపితే 50% ఉండాలని చెప్పి ఇందిరా సహాని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ కేసులో 50%కు మించకూడదని అప్పుడు 1990లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూస్తే హర్యానాలో 64% రిజర్వేషన్స్ ఉన్నాయి, రాజస్థాన్ లో 64% రిజర్వేషన్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో 52% నుంచి ఇటీవలనే 62% పెంచుకున్నాయి లోకల్ బాడీస్ మొత్తం రిజర్వేషన్స్. తమిళనాడు 69%. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. అయితే ఈ స్థానిక సంస్థల్లో స్థానిక రిజర్వేషన్స్ అనేవి ఎట్లుంటాయంటే అక్కడ జనాభా పెరుగుదలను బట్టి ఇప్పుడు ఒక స్టేట్ లో ఒక క్యాస్ట్ ఓసీ ఉంటే ఇంకొక స్టేట్ లో ఎస్సీ ఉంటుంది, ఇప్పుడు వంజర కమ్యూనిటీ ఉంది, మహారాష్ట్రలో రిజర్వ్డ్ ఉంటే ఇక్కడ ఓసీ బీసీ కమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇచ్చిందంటే మీ రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా మీ రాష్ట్ర భౌగోళిక జనాభా ప్రాతిపదిక సోషియో పొలిటికల్ డెమోగ్రఫిక్ డేటా ప్రకారం మీరు సహేతుకమైన జనాభా గణన వివరాలు ఇస్తే మీకు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అందుకనే బీహార్ లో 65%. ఒకసారి మనం చూస్తే తమిళనాడులో ఎట్లా ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 69%లో బీసీలకి 45.5% ఉంది, ఎంబీసీలు ఈబీసీలు ఓబీసీలు మొత్తం కలిపి. ఎస్సీలకి షెడ్యూల్డ్ క్యాస్ట్ 23.7% ఉంది, ఎస్టీలకి 0.7% ఉంది. అంటే మన పక్కనున్న పొరుగు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అని ఉంది. ఇంకా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% కొత్తగా మోడీ గవర్నమెంట్ తెచ్చింది వెళ్తే 79%. అంటే రాజ్యాంగ ప్రకారమే చట్టంలో సవరణ చేసి వాళ్ళు తెచ్చుకున్నారు. అదే విధంగా మొన్న ఇటీవల కులగణన చేసిన బీహార్ రాష్ట్రంలో 65% కాస్ట్ బేస్ మీద రిజర్వేషన్ ఉంది, 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే 75% మొత్తం రిజర్వేషన్. దానిలో ఓబీసీలకి 15% ఏమో అప్పర్ బీసీలకి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లకి 25% అంటే 40% బీసీలకి రిజర్వేషన్లు వచ్చింది. దీనివల్ల 2 లక్షల మంది టీచర్లకు ఒకే రోజు జాబ్స్ వచ్చినాయి. అంటే కులగణన చేయడం వల్ల సైంటిఫిక్ గా బీసీలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది బీహార్ లో చూడొచ్చు. ఎస్సీలకి 20% ఉంది, ఎస్టీలకి 2% ఉంది. వాళ్ళ పాపులేషన్ కూడా బీసీలు 27.13% నుంచి 36% పెరిగారు మన కులగణంలో. ఎస్సీలు 15% నుంచి 19% పెరిగారు, ఎస్టీలు 1% నుంచి 2.63% పెరిగారు. జనరల్ పాపులేషన్ కూడా పెరిగింది. 15.52 ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్. అదేవిధంగా మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రలో 52% ఉంది. ఇప్పుడు దాన్ని మరాఠాలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని పెడితే 62% అవుతుంది. ఎస్సీలకి 13% ఉంది, ఎస్టీలకి 7% ఉంది. ఇక్కడ బీసీలు ముఖ్యంగా గమనించాలి, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి 19% ఉంటే స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్ బాగా బీసీలలో బాగా వెనుకబడ్డ వాళ్ళకి 2% ఇచ్చారు. బీసీల్లో కూడా సంచార జాతులు విముక్త జాతులు ఉన్నాయి, విముక్త జాతులకి 3% ఇచ్చిండు, అంటే బీసీలలో ఉపవర్గీకరణ. అదేవిధంగా నొమాడిక్ ట్రైబ్స్ ఉన్నారు కేటగిరీ బిలో 2.5% ఇచ్చారు. నొమాడిక్ ట్రైబ్ సి దంగర్ అనే కమ్యూనిటీ ఉంది, వాళ్ళకి 3.5% ఇచ్చారు. అదే విధంగా నొమాడిక్ ట్రైబ్స్ వంజరి కమ్యూనిటీకి 2% ఇచ్చారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి 10% ఇచ్చారు. అంటే మహారాష్ట్రలో 62%. మొత్తం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో 50% కన్నా ఎక్కువ ఉంది. నార్త్ 22 స్టేట్స్ లో అథెంటిక్ డేటా నేను చెప్పేసి డేటా కాదు. హర్యానాలో 64 ఉంది, రాజస్థాన్ లో 64 ఉంది, మహారాష్ట్రలో 52 నుంచి 62% పెంచారు, తమిళనాడులో 69% ఉంది అత్యధికంగా, బీహార్ లో 65% ఉంది. మరి భారతదేశం మొత్తంలో సగ జనాభా 55, ఒక దగ్గర 50 ఉన్నారు, ఒక దగ్గర 55 ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్ ఇటీవల లెక్క చేస్తే వాళ్ళ సంక్షేమ పథకాల కోసం తెలంగాణలో 56% బీసీలు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డేటా ఉంది. ఇప్పుడు 1931లో బ్రిటిష్ వాళ్ళు లెక్క చేసినప్పుడు బీసీలు లెక్క చేశారు. కానీ స్వాతంత్రం వచ్చినాక ఈ దేశంలో సగభాగమైన బీసీలు దేశ ఆర్థిక అభివృద్ధికి సంపదను సృష్టించే కులవృత్తులు. ఇప్పుడు ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? బీసీల చేతుల్లో ఉంటుంది, ఎస్సీల ఎస్టీల చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు సాంప్రదాయంగా వచ్చిన భూస్వాములు ఆసాములు వాళ్ళు ఏం పనులు చేయరు, పెత్తందారీ చేస్తారు. ఈ బీసీలు దేశ సంపదలో కీలకము. బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివిటీ ఉంది. ఇవాళ ప్రతి కులవృత్తికి ఒక టాలెంట్ ఉంది. ఇప్పుడు పద్మశాలిని తీసుకుంటే అగ్గిపెట్టెలో చీర తయారు చేసే టాలెంట్ ఉంది, దూదిని
దారంగా చేసి దారాన్ని వస్త్రంగా చేసి నంగా తిరిగే మానవులకి బట్టలు తయారు చేసింది పద్మశాలీలు. అదే విధంగా మనం గడ్డాలు మీసాలు పెంచుకొని ఇట్లా పెంచుకొని తిరుగుతుంటే మంగలి వాళ్ళు ఎప్పుడో లోహయుగంలోనే ఒక సన్నటి కత్తిని తయారు చేసి మనని బ్యూటీషియన్ తయారు చేసి రాజులకి కిరీటాలు పెట్టిందంతా మంగలి వాళ్ళు. మన నాయి బ్రాహ్మణులు రాజరికం కూడా చేసిరు. నందులంతా కూడా ఒకప్పుడు నందరాజులు అంటే మంగలి వాళ్ళు నాయి బ్రాహ్మణులు. శాలివాహనులు కుమ్మరులు మట్టిని కుండగా తయారు చేసి నాగరికతకి మూల కారణం కుమ్మరులు లేకపోతే అసలు నాగరికత లేదు. కమ్మరి పని చేస్తే, వడ్రంగి పని చేస్తే, ఇనుముని మనకి ఆయుధాలుగా వస్తువులుగా వ్యవసాయంలో చేస్తే, వడ్డరి పని చేస్తే, రాయి అంటే నాగరికతకి మూలమైన కులాలు బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ క్యాస్ట్లు. దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. అసలు కుల వృత్తులు లేకపోతే ఊర్లలో బ్రాహ్మణ అయినా పూజ పని చేస్తే, మంగళ పని చేస్తే, వైశ్య అయిన కోమటి పని వ్యాపారం చేస్తే, ఇట్లా అన్ని వృత్తులకి ప్రాధాన్యత ఉంది. గ్రామీణ ఆర్థిక అభివృద్ధిలో బ్రిటిషర్స్ 6 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. లార్డ్ మెకాలే అనేట ఆయన ఈ భారతదేశాన్ని ఎట్లా స్వాధీనం చేసుకోవాలి, తక్కువ మంది వచ్చినామని చెప్పి ఇంగ్లీష్ భాష ప్రవేశపెట్టారు. సూటు బూటు వేసే కల్చర్ తీసుకొచ్చారు. తేనీయం టీ పార్టీ కల్చర్ తీసుకొచ్చారు. ఏ గ్రామం ఆ గ్రామం ఇంకో గ్రామం మీద ఆధారపడకుండా ఉంది. అంటే ఒక గ్రామమే ఒక ఆర్థిక వ్యవస్థ. ఆ గ్రామంలో బాటర్ సిస్టమ్ ద్వారా పంట పండించే రైతులు ఉన్నాడు, కుల వృత్తులు ఉన్నాయి, అన్ని వృత్తులు సమానంగా ఉన్నాయి. దీన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా లార్డ్ మెకాలే రీసెర్చ్ చేస్తాడు. ఆయన వాళ్ళ మామకి లెటర్ రాస్తాడు. ఇట్లాంటి దేశం నేను ఎక్కడ చూడలే ప్రపంచంలో. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంత అద్భుతంగా ఉంది. ఇక్కడ దానం చేసే కల్చర్ ఉంది, దావత్ ఇచ్చే కల్చర్ లేదు. ఎవరన్నా ఊరికి వస్తే అతిథి దేవోభవ అని అన్ని గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. అలాంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని స్వతంత్రం వచ్చినాక గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యమే భారతదేశానికి వెన్నెముక. గ్రామసీమనే దేశం. గ్రామం కరెక్ట్గా ఉంటే దేశం కరెక్ట్గా ఉంటుంది. అలాంటిది మనం 75 సంవత్సరాల్లో గ్రామాలను నిర్లక్ష్యం చేస్తుంటే అప్పటి ప్రధానమంత్రి మండల్ కమిషన్ వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలకి అధికారాలు కల్పించిండు. గ్రామ సభ అనేది కీలకము, సర్పంచ్ అనేటోడు ఇంపార్టెంట్, పంచాయత్ అనేది కీలకం. ఇప్పుడు ఊర్లో బొడ్రాయి ఎట్లయితే ఉంటుందో సెంటర్ లో, అది అన్ని కళలకి, సాంప్రదాయాలకి, పండగలకి కల్చరల్ సెంటర్ ఎన్నో. గ్రామం సుభిక్షంగా ఉంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి భారతదేశంలో పండే పంటలు, భిన్న భౌగోళిక పరిస్థితులు, భిన్న వాతావరణ పరిస్థితులు, ఇక్కడ పండే పంటలు ప్రపంచం మొత్తానికి ఎగుమతి చేయాలి. గ్రామానికి కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, గ్రామానికి వ్యవసాయ గిడ్డంగులు ఉండాలి, గ్రామము సుభిక్షంగా ఉండాలని చెప్తే ఈ మోడర్న్ డెవలప్మెంట్ లో మనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేసి భారతదేశం చాలా నష్టపోయింది. ఇప్పటికే అగ్రికల్చర్ సెక్టర్ లో అడిషనల్ వాల్యూ క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్, ఇప్పుడు ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్